ఈరోజు దేవుని మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. 2వ వచనంలో. ఇప్పుడు 3. అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి. దేవునికి వందనాలు. దేవుని మాట వినుట వలన ఆశీర్వాదము, దేవుని మాట వినుట వలన ప్రయోజనం. నీ జీవితంలో అనేక మేలులతో దేవుడు నిన్ను నింపుతాడు. నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు చూడగలుగుతావు. అనేక ఆశీర్వాదాలకు పాత్రురాలు అవుతావు. దేవుని మాట మొదటి నుంచి చివరి వరకు వినటం వలన ఏం జరుగుతుంది? నీ ఇంట్లో వెలుగు, ఆశీర్వాదాలు. నీ యొక్క దేవుడు నిన్ను ఎంతగానో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవుని మాట విందాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు? హిజ్కియాకి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అప్పుడు అతను యెరూషలేముని ఏలాడంట. రాజు అతను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. హిజ్కియా తల్లి పేరు అబీయా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఎలా నడిచాడు? చాలా యథార్థంగా నడిచాడు. అతని ప్రవర్తనలో ఎటువంటి లోపము, ఎటువంటి ఒక చెడు ప్రవర్తన అంటూ ఏమీ లేదు. యెహోవా దృష్టికి, ఆయన యొక్క దేవాది దేవుని యొక్క కన్నుల ఎదుట యథార్థంగా ప్రవర్తించాడు. యెహోవా దేవుడు మన ఎదుట ఉన్నాడు. అదృశ్యమైన దేవుడు, సమస్తాన్ని పరిశీలించే దేవుడు మన ఎదుట ఉన్నాడు, మనతో ఉంటున్నాడు. ప్రతీది ఆయన పరిశీలిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని, ఆయన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరిని, ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. ఆయన్ని ఇష్టపడితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన త్రోసివేస్తే అయినప్పటికీ ఆయన జాలితో నీ పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంట? యథార్థంగా ప్రవర్తించాడంట. అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేశాడంట. హిజ్కియా ఏం చేశాడు? మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి నెల ఎప్పుడు వస్తుంది? జనవరి నెల. యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ హృదయం ఆలయంగా చేశాడు. నీ ఆలయంలో నా తలుపులు మూసుకుపోయి ఉన్నాయి, నువ్వు తెరవగలవా? ఇది నేను అంటున్న మాట కాదు, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ హృదయం అనే తలుపును నువ్వు తెరవాలి. హిజ్కియా తెరిచాడు. మొదటి సంవత్సరం మొదటి నెలలో ఏం చేశాడు? ఆయన మందిరపు తలుపులను తెరచాడు. మూసుకుపోయి ఉన్న తలుపులను తెరచి ఆయన ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. ఆయన పాలనలో అంతా ఆశీర్వాదమే. అదేవిధంగా నీ హృదయం అనే తలుపు నువ్వు తెరవాలి. అది ఎవరి చేతిలో ఉంది? తాళం నీ చేతిలోనే ఉంది. నీ హృదయం ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. నీ హృదయపు తాళపు చెవులు నీ దగ్గరే ఉన్నాయి. ఆ కీ కూడా నీ దగ్గరే ఉంది. నువ్వు తెరిస్తే దేవుడు అందులోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే దేవుడు నీలో ప్రవేశించాడో నీకు సర్వ సమృద్ధి, నీకు ఏ లోటు ఉండదు. నీకు ఐశ్వర్యం, ఘనత అన్నీ దేవుడు ఇస్తాడు. సర్వ సమృద్ధిగా నువ్వు జీవిస్తావు. నీ యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉండొచ్చు. ఆ ఆశీర్వాదాలు ఇంకా సర్వ సమృద్ధి చేస్తాడు. నీకు ఆశీర్వాదాలు లేకుండా ఉండవచ్చు. నీ యొక్క తలుపును తెరిచినట్లయితే ఆ హృదయంలో ఆయన ఉంటాడు. ఆయన యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంది? చెడ్డవారి మీద, మంచివారి మీద కూడా ఉంది అంటున్నాడు దేవుడు. చెడ్డవారిని త్రోసివేస్తున్నాడా? పాపాత్మురాలైన స్త్రీని అందరూ తీసుకొచ్చారు. రాళ్ళతో కొట్టి చంపుదామనుకున్నారు. కానీ దేవుడు ఏం చెప్తాడో, ఇలా చేయొద్దు, మనం ఆయన దగ్గర తీసుకెళ్దాం, ఆయన ఏం చేస్తాడో అని తీసుకొచ్చారు.
మీరు ఎవరైనా కొట్టారంటే ఎవ్వరు కొట్టలేదు అన్నారు. మరి దేవుడు కూడా కొట్టలేదు. అమ్మ నేను నిన్ను కొట్టను, ఇక నుంచి నువ్వు పాపం చేయకు అని ఆ స్త్రీని ఎంతో జాలితో ఆ మాటలు పలికి ఆయన క్రింద రాసుకుంటున్నాడు. ఆయన అమ్మ నువ్వు ఏ పాపం చేయకు వెళ్ళరా అని. అదే రీతిగా ఆ సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ ఆ నీటి కోసం వచ్చినప్పుడు ఎవరూ లేని సమయంలో వచ్చింది. ఎందుకు? ఆవిడ పాపాత్మురాలు. ఆవిడకి ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు? 7. ఆవిడ ఏం చెప్పింది? ఇప్పుడు ఉన్నవాడు నా పెనిమిటి కాదు అని చెప్పింది. దేవుడు ఏమన్నాడు? అమ్మ నువ్వు చెప్పింది నిజమే అన్నాడు. అయితే ఆవిడ యొక్క యథార్థతను దేవుడు చూశాడు. ఆవిడ మాటలో యథార్థత ఉంది. ఆవిడ దేవుడి దగ్గర దేవుడు అని తెలియదు, అయినప్పటికీ ఆమె దేవుని దగ్గర ఒప్పుకుంది. తన యొక్క పాపాన్ని బట్టబయలు చేసింది, ఒప్పుకుంది. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆమెకు జీవజలపు ఊటను అనుగ్రహించాడు. ఎప్పుడైతే తన హృదయంలోకి ఆ జీవజలం వెళ్ళిందో ఆ ప్రదేశాన్ని తనున్న స్థలాన్ని మొత్తాన్ని ఆవిడ మార్చగలిగింది. నేను యేసయ్యను చూశాను అని సువార్త ప్రకటించింది. అదే రీతిగా మనం ఎన్నోసార్లు ఆయన్ని త్రోసివేసిన ఆయన మాత్రం మనం త్రోసివేయకుండా మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. అన్ని కార్యాలు చేసే దేవుణ్ణి మనం ఏమాత్రం త్రోసివేయకుండా మన హృదయం అనే తలుపును నిత్యము తెరిచి ఉన్నట్లయితే ఆయన మన హృదయంలో నివాసం చేస్తాడు. ఆయన ఎప్పుడైతే నివాసం చేస్తాడో మన యొక్క పాపపు స్థితి పోతుంది. మన యొక్క పాపాలన్నీ కొట్టుకుపోతాయి. కేవలం ఆయన మాత్రమే ఉండేలాగా మనం చూసుకోవాలి. హిజ్కియా యథార్థత కలిగి జీవించి ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. అంత మాత్రమే కాకుండా ఆ మందిరం యొక్క తలుపులు తెరిచాడు, అందులో ప్రవేశించాడు. అలాగే నిన్ను ఆలయంగా చేసుకున్నాడు దేవుడు, మందిరంగా చేసుకున్నాడు. నీ హృదయం అనే తలుపు ఎప్పుడూ తెరిచి ఉండాలి, మూసుకుపోకూడదు. పాపం ఎప్పుడైతే హృదయంలో చొరబడుతుందో ఆ తలుపులు మూసుకుపోతాయి. ఎప్పుడైతే దేవుడు ఉంటాడో ఆ తలుపులు ఎప్పుడూ తెరుచుకుని ఉంటాయి. తెరిస్తేనే కదా దేవుడు వచ్చేది. ఈ పాపాన్ని త్రోసివేస్తే మన హృదయం అనే తలుపులు తెరవగలిగితే అందులో దేవుడు స్థానం చేస్తాడు. ఇది మంచి, ఇది చెడు, ఇది కాదు, అది కాదు, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు అని దేవుడు మనకు చెప్తాడు. ఒక దేవాది దేవుణ్ణి మన హృదయంలోకి చేర్చుకుందాం. హిజ్కియా లాగా మనం దేవుని యొక్క ప్రేమను పొంది దేవుణ్ణి మన హృదయంలో ఉండేలాగా నిత్యము ఆయన యొక్క పాదాల ఎదుట గడుపుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈరోజు ప్రభువా నాయన నువ్వు మాట్లాడిన లేఖనాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అవును తండ్రి, హిజ్కియా ప్రభువా నాయన యథార్థంగా ప్రవర్తించాడు ప్రభు. అంత మాత్రమే కాకుండా తన మందిరం యొక్క తలుపులు తెరిచాడు ప్రభువా. ఈ రోజు నుంచి ప్రభువా నాయన మా హృదయంలో ఉన్న ప్రతి చిన్న నలుసంత పాపాన్ని కూడా తీసివేసుకొని ప్రభువా నీ యొక్క పాదాల చెంత చేరి ప్రభువా నాయన నిన్ను ఆహ్వానించే కృపను, ఒక భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. నీ మేలతో నింపండి ప్రభువా. అనేక ఆశీర్వాదాలు పొందుకొని లాగున కృప చూపండి ప్రభువా. తండ్రి నాయన ఎంతో భయంకరమైన వర్షాలు, వరదలు ప్రభువా నాయన మమ్మల్ని ఈ స్థితిలో ఉంచావయ్యా తండ్రి. మాకు ఇంకా ఏదో జరగట్లేదని బాధపడుతున్నాం కానీ ప్రభువా నాయన తండ్రి వర్షం నుంచి, వరదల నుంచి ప్రభువా కాపాడి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచావయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని పేరు పేరున ఆశీర్వించి దీవించండి. వారి కుటుంబాలను ప్రభువా నాయన నీ హస్తాల్లో భద్రపరచండి ప్రభువా. కృపగల దేవా నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడు.